Hi and hello everyone, welcome back to my channel Lucky Diaries, and this is Monica. After so many days నేను ఒక వీడియో చేస్తాను. As you have seen the title, how to get a permanent work from home. మనం ఆ కంపెనీలో ఎప్పటి వరకు చేస్తే అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి ఆపర్చునిటీస్ ఎందులో ఉంటాయి ఏంటి అన్నిటి గురించి కూడా ఈ వీడియో. అండ్ నాకు జాబ్ ఎలా వచ్చింది, నా గ్రాడ్యుయేషన్ అండ్ జాబ్లో జాయిన్ అయిన దానికి ఒక 4 years డిఫరెన్స్ ఉందన్నమాట. అయినా సరే నాకు ఈ జాబ్ ఎలా వచ్చింది అనే దాని గురించి ఈ వీడియో అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సిరీస్ అని చెప్పి నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టు కమెంట్, దాని గురించి నేను వీడియో అయినా చేస్తాను. ఫస్ట్ అయితే నా గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. అండ్ మై సెల్ఫ్ మోనికా, అండ్ నాది వచ్చి గ్రాడ్యుయేషన్ వచ్చి బి ఫార్మసీలో హోమియోపతి, ఆయుర్వేదిక్, డెంటల్ ఇలా చాలా లైఫ్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇందులో ఆపర్చునిటీస్ ఎక్కువ అనమాట. అండ్ నేను జాబ్ చేస్తున్న ఫీల్డ్ వచ్చి మెడికల్ కోడింగ్. అంటే ఫస్ట్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో మెడికల్ కోడింగ్ అంటే మన యూఎస్లో ఉండేవాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఫీ పే చేయరనమాట. ఆ పేషెంట్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి అయితే వాళ్ళు మంత్లీ ఇంత అమౌంట్ అనేసి అని చెప్పి ఇన్సూరెన్స్ పే చేస్తారు. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ డాక్టర్కి పే చేస్తారనమాట. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ వ్యాలిడా కాదా, తర్వాత వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నాక డాక్టర్ చెప్తున్నప్పుడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ చెప్తున్నప్పుడు టైప్ చేసే వాళ్ళు ఉంటారు. సో అది స్క్రైబింగ్ అంటారు. ఆ జాబ్స్ ఉంటాయి. అందులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ పాలసీ వ్యాలిడా కాదా, అండ్ వ్యాలిడ్ అయిన తర్వాత అపాయింట్మెంట్ తీసుకోవడం, ఇదంతా కూడా అవుట్ సోర్స్ చేసుకుంటారు. సో దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది. తర్వాత ఏదైతే రిపోర్ట్ టైప్ చేసేస్తారో, టైప్ చేసిన రిపోర్ట్కి అది అనలైజ్ చేసి దానికి అప్రోప్రియేట్ కోడ్స్ ఉంటాయి కదా, అది మనం కోడింగ్ చేయాలన్నమాట. సో దాన్ని మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అంటారు. సో ఆ 5 digit కోడ్కి ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఆ డాక్టర్కి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది అనమాట. సో ఏదైతే ఉంటుందో అది ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మనం వేసి క్యాలిక్యులేట్ చేసి మనం డాక్టర్కి పే చేయడం, అది కూడా ఒక డిపార్ట్మెంట్. తర్వాత ఇన్ కేస్ డాక్టర్కి ఎక్కువ డబ్బులు వెళ్ళిపోయినా, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డాక్టర్కి తక్కువ పే చేసినా లేకపోతే ఎక్కువ పే చేసినా వాళ్ళకి డినైల్స్ అవుతాయి అండ్ అమౌంట్ వెళ్ళదు. కొన్నిసార్లు ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి కాల్స్ ఇవన్నీ చేస్తారు. అది కూడా ఏఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. ఇది ఉన్నది అనేసి అని చెప్పి నాకు ముందు తెలియదు అనమాట. ఇంత రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ని ఇండియాలో చాలా కంపెనీస్కి యుఎస్ అవుట్ సోర్స్ చేసుకుంటుంది. దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి అనేది తెలియదు. సో అవి ఎలా తెలుసుకున్నాను అదంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ చాలా సెక్టర్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ గూగుల్ ఆల్ ఆఫ్ దీస్. ఏంటంటే గూగుల్ చేయండి, తర్వాత అప్లై చేయండి. దేంట్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయో దాన్ని చూడండి. లేదంటే కొన్ని కంపెనీస్ కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాయి. సో అలాంటి కంపెనీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. మీరు వాటికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయగలిగితే వెళ్ళండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పట్టుకొని ఇంటికి వచ్చేయండి, చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు. నేనైతే అదే పని చేశాను. సో అలా ఏమేమి ఉన్నాయో కొంచెం మంచిగా రీసెర్చ్ చేసి, అండ్ మార్కెట్లో ఉండే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్రాడ్ అనమాట. ఇన్ కేస్ మనకి వాడు జీతం ఇవ్వాలనుకుంటే మన దగ్గర నుంచి ఎందుకు 4,000 5,000 తీసుకొని మనకి ఇంటర్వ్యూ చేసి తర్వాత మనకి జాబ్ ఎందుకు ఇస్తాడు? ఒకటి చెప్పండి. ఏంటంటే మనకి జీతం ఇవ్వాలనుకునేటోడు మన దగ్గర నుంచి తీసుకుంటాడు. అండ్ ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా యుఎస్ నుంచి వస్తుంది వర్క్. సో వాళ్ళు వీళ్ళకి డాలర్స్లో పే చేస్తారు. మనం ఇచ్చిన 3,000 4,000 వీళ్ళకి ఎందుకో నాకు అర్థమవుతుంది. సో అలాంటి ఫేక్ వాళ్ళకి మీరు అస్సలు పే చేయొద్దు. అండ్ ప్లీజ్ బీ అవేర్, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్. ఇది డిస్క్లైమర్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు మై జర్నీ. నాది గ్రాడ్యుయేషన్ వచ్చి 2019 ఏప్రిల్లో, అండ్ నా మ్యారేజ్ వచ్చి 2018 ఆగస్ట్లో అయ్యింది. సో తర్వాత ప్రెగ్నెన్సీ నాకు త్రేత పుట్టింది. తన నేమ్ మీద ఈ ఛానల్ కూడా ఉంటుంది, లక్కీ డైరీస్. మేము అప్పుడు పాట్నాలో ఉండేవాళ్ళం. పాట్నాలో అయితే ఇలాంటి ఫీల్డ్కి జీరో స్కోప్ అనమాట. అండ్ నేను చేసింది బీ ఫార్మసీ. సో నాకైతే అనిపించింది లేదు అంతగా ఏమీ లేదు ఆపర్చునిటీస్ ఇక్కడ అనేసి అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. అండ్ మా హస్బెండ్ అండ్ త్రేత ఇవన్నీ కూడా ఇట్స్ ద జీనీ లైఫ్. సో ఐఎమ్ హ్యాపీ అనమాట. సో నేను అసలు జాబ్ చేయాలి అలా ఏం అనుకోలేదు. బట్ ఎవరైనా చూస్తే నాకు జాబ్ చేయాలి అనేసి అని చెప్పి అనిపించేది అనమాట. తర్వాత మా హస్బెండ్ పార్ట్నర్లో ఉండేవారని చెప్పాను కదా, తర్వాత తను పిహెచ్డీ జాయిన్ అయ్యారు. పిహెచ్డీ వచ్చి ఢిల్లీలో. సో ఫస్ట్ వచ్చి ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఆన్లైన్ క్లాస్ అయినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మేము బాగా ఎంజాయ్ చేస్తాం. విజయనగరంలో ఉండి బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత 2022 ఆగస్ట్ అలా తనకి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి.
సో తను ముందుగా వెళ్ళి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మేము వెళ్ళాము ఆగస్ట్లో. అండ్ అప్పటి నుంచి జనవరి 2022 డిసెంబర్ వరకు కూడా మేము మంచిగా ఇటు అటు ఆంధ్ర తిరుగుతూ యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ అలా నేను టైంపాస్ చేస్తాను, మంచిగా వెళ్ళిపోతున్నది. సో అప్పుడు ఏంటంటే మా తమ్ముడిది గ్రాడ్యుయేషన్ అయిపోతా వచ్చిందనమాట. తనది బీఎస్సీ హార్టికల్చర్. తనకి వాళ్ళ సీనియర్ చెప్పారంట, సో ఇలా మెడికల్ కోడింగ్ డిపార్ట్మెంట్ అనేసి అని చెప్పుకుంటుంది, దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అది ఇది అనేసి అంటే మా డాడీ వచ్చి నాకు అడిగారు ఏంటిది అనేసి అని చెప్పి అని అడిగితే నాకు అసలు ఐడియా లేదు ఏం చెప్పాలి దీని గురించి అనేసి అని చెప్పి నేనేమో ఆ తర్వాత తెలుసుకొని చెప్తాను అనేసి అని చెప్పి నేను ఫస్ట్ యూట్యూబ్ అండ్ గూగుల్లో చూసాను, అండ్ మోస్ట్లీ యూట్యూబ్లో చూసాను అనమాట. సో చూస్తూ చూస్తూ వస్తే నాకు ఇందులో స్కోప్ ఉంది అనేసి అని చెప్పి అనిపించింది అనమాట. సో అప్పుడు నేను మా డాడీకి చెప్పాను ఇలా ఉంటుంది అనేసి అని చెప్పి, అండ్ తను కూడా మెడికల్ కోడింగ్ కోచింగ్లో జాయిన్ అయ్యాడు. అండ్ నేను కూడా, మేము అప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళం కదా, ఢిల్లీలో ఎక్కడ ఉంటుంది మెడికల్ కోడింగ్ కోచింగ్ ఎక్కడ ఇస్తారంటే నోయిడాలో ఇస్తున్నారు అనమాట. సో నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. ఏంటంటే ఫీ వచ్చి 30K, బట్ వన్ టైం పే చేస్తే 27K ఉంటుంది. లైక్ డిస్కౌంట్ అది ఇది అని చెప్పారు. ఇలా బోల్డ్ డిస్కౌంట్లు అది ఇది అంటారు. ప్లీజ్ వాటి వెయిట్కి మీరు ఫాలో అవ్వద్దు. ఆంధ్రాలో నేను ఇక్కడ చూసాను ఎవరి దగ్గర అయితే మెడికల్ కోడింగ్ కోచింగ్ చేస్తారు ఆ ఇన్స్టిట్యూట్ వాడు, సో ఈ క్యాండిడేట్ మా దగ్గర మెడికల్ కోడింగ్ కోచింగ్ చేశారనేసి అని చెప్పి ఇస్తారు కదా, ఆ సర్టిఫికేటే వ్యాలిడ్, ఇదే మెడికల్ కోడింగ్ సర్టిఫికేట్ అంటే అనేసి అని చెప్పి ఇచ్చేసి జాబ్ వచ్చేస్తుంది అది ఇది అంటారు. సో అవేవి కాదు. యాక్చువల్లీ ఏంటంటే దీనికి ఏఏపీసీ వాళ్ళు సిపిసి అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ అనేసి అని చెప్పి. దానికి అది యుఎస్ది ఎగ్జామ్, యుఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. మనం ఇక్కడ నుంచే పే చేసి ఇక్కడే చాలా లైక్ హైదరాబాద్, ఇలా బెంగళూరు, ఇలా లొకేషన్స్లో, ఢిల్లీ, ఇలా లొకేషన్స్లో రాసుకోవచ్చు. సో అక్కడ మనకి నెక్స్ట్ డేకి రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఎగ్జామ్ ఫీ వచ్చి 72,000 ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయితేనే సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్ యూ ఆర్ లీగలీ ఎలిజిబుల్ టు కోడ్ యుఎస్ మెడికల్ రిపోర్ట్స్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మేము ఫేక్ ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టేస్తాము, అండ్ ఆల్సో ఏంటంటే మేము వేరే వాళ్ళతో ఎగ్జామ్ రాయిపించేస్తామంటే ఖచ్చితంగా దొరికిపోతారు మీకు. నేనైతే దొరికిపోవాలని చెప్పి అనుకోవట్లేదు, లైక్ నేనైతే మీరు దొరికిపోవాలి అనేసి అని చెప్పి ఖచ్చితంగా దొరికిపోతారు. ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్, సో ఐ డోంట్ టేక్ ద నేమ్, వాళ్ళు ఏంటంటే ఒక టైం పీరియడ్ లెట్స్ సే జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ వేరే వాళ్ళతో ఎగ్జామ్ రాయించేసి పాస్ చేయించేసి పంపించేశారు. యుఎస్ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు ఎవరెవరికైతే ఎగ్జామ్ అలా రాయించారో వాళ్ళందరి సర్టిఫికేషన్ నలిఫై చేస్తారు అనమాట. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారాగా ముందు రాసిన వాళ్ళు బాగానే ఉన్నారు, తర్వాత రాసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పర్టికులర్లీ ఆ టైం వాళ్ళు ఎవరెవరికైతే వాళ్ళు రాయించారు. సో ఇలాంటి వాటికి వెయిట్కి మీరు ఫాలో అవ్వద్దు. 1 lakh ఇస్తే రాయించేస్తాం, అంత ఇచ్చేస్తే రాయించేస్తాం, ఇంత ఇచ్చేస్తే రాయించేస్తాం అన్న వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కువైపోయాయి. ప్లీజ్ అలాంటి ఫ్రాడ్స్కి అయితే అస్సలు మీరు ఫాలో అవ్వద్దు. అండ్ ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడితే వచ్చేస్తుంది అది ఇది అంటే ఎందుకు ఎలా పే స్లిప్స్ అవి ప్రాపర్గా వెరిఫై, అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ప్రాపర్గా వెరిఫై చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. లైక్ పే స్లిప్స్ చూపించాలి, లైక్ ఈపీఎఫ్ నెంబర్స్, లైక్ మనకి పిఎఫ్ ఇవన్నీ పే చేస్తారు కదా ప్రీవియస్ కంపెనీస్, ఎందుకంటే బేసిక్ పాలసీ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్కి. సో అలాంటివన్నీ దగ్గర దొరికిపోతారు. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎగ్జామ్ చాలా ఈజీ, 100 మార్క్స్ పెడతారు, 70 మార్క్స్ రావాలి. ఆ 70 మార్క్స్ రావాలి 4 hours టైం అనమాట. 70 మార్క్స్ రావాలి అన్న ప్రెషర్ మీరు తీసేస్తే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. అండ్ కమింగ్ టు మై జర్నీ, 2022 డిసెంబర్లో నేను జాయిన్ అయ్యానని చెప్పాను కదా. సో తర్వాత అప్పుడు డే కేర్కి వెళ్ళేది. తను డే కేర్కి వెళ్ళిన తర్వాత 9 to 12 అనమాట. 9 to 12 అంటే నేను 10 to 12 చదివేదాన్ని, అండ్ ఆఫ్టర్నూన్ తను పడుకునేటప్పుడు చదివేదాన్ని. చాలు, అంత చదివితే చాలు, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. 1 monthలో సిపిసి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యూ విల్ గెట్ 1000 questions. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్స్ గుర్తుండిపోతాయి, ఆప్షన్స్ గుర్తుండిపోతాయి. అక్కడికి వెళ్ళి టక్ 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 మనం టిక్ పెట్టుకొని వచ్చేస్తారు. యూ డోంట్ బిలీవ్ 100 questions 4 hours టైం కదా, నాకు 2 hours అయిపోయింది, ఇంకో 2 hours ఉండింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్, అంతే, ఇంకేం లేదు. దట్స్ సో సింపుల్ అనమాట. అండ్ చాలా మాక్ టెస్ట్లు ఉంటాయి, ఇవ్వండి 5, 10, 15 ఇస్తే మనకి తెలిసిపోతుంది మనకి ఎంత వస్తాయి ఎగ్జామ్లో అనేసి అని చెప్పి తెలిసిపోతుంది. అంటే 1-2 marks డిఫరెన్స్ ఉంటుంది. లైక్ నాకైతే మోస్ట్లీ ఎవ్రీ మాక్ టెస్ట్లో 90, 91 అలా వచ్చేవి. అక్కడ ఎగ్జామ్లో అయితే నాకు 93 వచ్చింది అనమాట. అలా 2022 డిసెంబర్లో నేను జాయిన్ అయ్యాను కదా. తర్వాత
అక్కడ నుంచి నాకు రోహిత్ అనేసి అని చెప్పి అదే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు. తనకి ఏంటంటే జాబ్ తనకి నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీలో జాబ్ వచ్చింది. తను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా కంపెనీలో ఇస్తారంటే నేను నాకు టార్గెట్ పెట్టుకున్నాను, ఓకే ఈ కంపెనీలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, ఆ కంపెనీలో చేసినంత వరకు అనేసి అని చెప్పి. సో నాకు ఎలా అయినా అందరూ రావాలి అనేసి అని చెప్పి నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో అలా టార్గెట్ పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు జనవరిలో అండ్ జూన్లో హైరింగ్ చేసుకుంటారు. సో నేనైతే జనవరిలో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి జాయిన్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో వాళ్ళని తీసుకుంటారా లేదా అనేసి అని చెప్పి నాకు డౌట్. సో అందుకోసం అని చెప్పి జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే జనవరిలో నేను అసలు జాయిన్ అవ్వలేను. ఎందుకంటే జనవరి 19th త్రేతా బర్త్డే, మాకు అప్పుడు వెకేషన్ కూడా ప్లాన్ ఉన్నది. సో నాకు తన బర్త్డే మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పి నేను జాయిన్ అవ్వలేదు. జూన్లో హైరింగ్లో నేను జాయిన్ అవుదాం అనేసి అని చెప్పి నేను మేలో ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. అండ్ June 12th ఈజ్ మై ఫస్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డే. నేను దాని నుంచి వ్లాగ్ కూడా చేశాను. సో ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే మీకు లింక్ అయినా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఐ కార్డ్లో ఇస్తాను, ప్లీజ్ క్లిక్ ఆన్ దాట్. తర్వాత ఏంటంటే నేను 2023 డిసెంబర్లో మా కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ ఫీ పే చేశారనమాట. సో నేను ఎగ్జామ్ రాశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకే రిజల్ట్ వచ్చేసింది. నాకు 100కి 93 వచ్చినాయి. అండ్ ఏంటంటే మేమైతే ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు ఫీ పే చేస్తే అప్పుడు మేము ఎగ్జామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. సో వాళ్ళైతే డిసెంబర్లో పే చేశారు. అండ్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచే డిసెంబర్లో మేము మూవ్ అయిపోతాం అనేసి అని చెప్పి నేను చెప్తున్నాను. అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తాను, తర్వాత అయితే నేను చేయలేను అనేసి అని చెప్పాను. నేను డిసెంబర్లో ఎగ్జామ్ రాశానని చెప్పాను కదా. సో అందుకని వాళ్ళు ఇంకో 2 months చేయమన్నారు. సో నేను ఫెబ్ వరకు చేశాను, ఫెబ్ ఎండ్ వరకు. ఎందుకంటే మాకు స్టేజ్ 1 ట్రైనింగ్ అయ్యింది మేము జాయిన్ అయిన వెంటనే. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుకుంటాను. సెప్టెంబర్ వరకు స్టేజ్ 1 ట్రైనింగ్ అయింది. ఎగ్జామ్స్ పెడతారు. ఇందులో కూడా ఎగ్జామ్స్లో 100 marksకి 70 above రావాలి. తర్వాత స్టేజ్ 2 ట్రైనింగ్ మాకు ఫెబ్లో అయింది. ఆ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. సో అందుకోసం అని చెప్పి నేను 2 months చేశాను. అండ్ March 1st and 2nd సాటర్డే సండే అనుకుంటాను 2023లో. సో March 3కి మార్చ్ స్టార్టింగ్ వర్కింగ్ డే వచ్చి నా వర్క్ ఫ్రమ్ హోమ్ డే అనమాట. ఆ రోజు నుంచి టిల్ టుడే 2025. సో నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. నాకు ఈ జాబ్ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఎందుకంటే త్రేత స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ నేను తనకి అవైలబుల్గా ఉంటున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ అనమాట. ఐఎమ్ కరెంట్లీ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై వర్క్ ఫ్రమ్ హోమ్ జర్నీ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి CPC గురించి నేను చెప్తాను, ఎగ్జామ్ గురించి అన్నీ కూడా. ఈ వీడియోలో ఇంతవరకు వచ్చుంటే ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే విల్ గెట్ ఎ నోటిఫికేషన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.